హాయ్ అండి, కప్పు సగ్గుబియ్యంతోని హెల్దీ టేస్టీగా ఉండే స్వీట్ అయితే తయారు చేశాను. ఈ స్వీట్ తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు. ఈ స్వీట్ తయారు చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 days అయితే పాడవ్వకుండా ఉంటుంది. చల్లగా అయితే తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఎలా తయారు చేశానో చూద్దాము. 1 కప్పు సగ్గుబియ్యాన్ని మిక్సీ గిన్నెలో వేసేసుకొని మెత్తగా పౌడర్ అయితే పట్టుకోవాలి. ఈ పిండి అనేది బరకలాగా ఉండకూడదు. మెత్తగా పౌడర్ అయితే పట్టుకున్న తర్వాత జల్లెడ పట్టుకోవాలి ఈ పిండిని. సమ్మర్ సీజన్లో ఇలాంటి రెసిపీస్ చేసుకొని తింటే మాత్రం హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అండి. చాలా బాగుంటుంది ఈ స్వీట్ అయితే. ఇలా మెత్తగా పౌడర్ లాగా పట్టుకొని ఈ పౌడర్ని మనం ఒక బౌల్లోనైతే వేసేసుకుందాము. 1 కప్పు సగ్గుబియ్యానికి 2 కప్పులు వాటర్ని అయితే పోస్తున్నాను. పిండి అనేది ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ స్వీటు చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది, తింటే కూడా అంతే బాగుంటుందండి. చాలా కమ్మగా ఉంటుంది. 2 కప్పులు వాటర్ పోసేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ పిండినైతే. ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. 1 బీట్రూట్ని అయితే తీసుకున్నాను. ఈ బీట్రూట్కి పైన పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ బౌల్లోనైతే వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ అనేది పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే పట్టుకొని క్లాత్లో వేసేసుకొని ఇందులో నుంచి రసం అయితే తీసుకోవాలి. ఇలా రసం అయితే తీసేసుకొని ఈ రసాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని కప్పు షుగర్ అయితే వేస్తున్నాను. 1 కప్పు షుగర్ అయితే వేసాను. 1/2 కప్పు వాటర్ అయితే వేసాను. ఈ షుగర్ మొత్తం కరిగేంత వరకు అయితే కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెము ఇలాచీ పౌడర్ని అయితే వేసాను. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యము, అది కూడా ఇందులో వేసేసుకొని మనం మొత్తం చక్కగా కలుపుకోవాలి. షుగర్ అనేది పాకం అట్లా ఏమీ అవసరం లేదండి, జస్ట్ షుగర్ అనేది కరిగితే సరిపోతుంది. ఇందులో కొన్ని జీడిపప్పు ముక్కలను అయితే వేసాను. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా బీట్రూట్ రసము, అది కూడా వేసేసుకొని ఇదంతా చక్కగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి. గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఈ స్వీట్ అయితే తయారు చేసుకోవాలి. ఇందులో కొద్దిగా నెయ్యిని అయితే వేసాను. ఈ నెయ్యి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని నెయ్యి అనేది ఫ్రిడ్జ్లో పెడతాను, అందుకే కొంచెం గట్టిగా ఉంది నెయ్యి. ఇలా కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ మనం ఈ రెసిపీని అయితే తయారు చేసుకుంటే చక్కగా ప్యాన్ నుంచి అయితే ఇప్పుడు పిండి చూడండి మొత్తం చక్కగా సపరేట్ అయిపోయింది. గ్యాస్ అనేది ఆపేసుకొని ఇప్పుడు మనం నేను కొంచెం గుంటలాగా ఉండేదానికి నెయ్యిని అప్లై చేసేసుకొని అందులోనైతే మనం ఈ పిండిని అయితే వేసేసుకొని కొద్దిసేపు అయితే ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం చూస్తే ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత నేను ఒక ప్లేట్లో వేసేసుకున్నాను. ఇప్పుడు దీని మీద డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నాను. బాదము ఇంకా పిస్తా అయితే సన్నగా కట్ చేసి అయితే ఇలా చక్కగా వేసేసాను. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే సగ్గుబియ్యంతోనే స్వీట్ అయితే తయారైపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక కొత్త వీడియోతోనైతే కలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి. బాయ్.